గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ప్రాసెస్ గురించి చూద్దాము. వాట్ ఈజ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ప్రాసెస్? ప్రాజెక్ట్ ప్లానింగ్ విషయానికి వచ్చినట్లయితే డిఫైన్ ప్రాజెక్ట్ స్కోప్, అంటే ఐడెంటిఫై వాట్ నీడ్స్ టు బి డన్. అంటే ప్రాజెక్ట్ పరిధిని నిర్వచించేటటువంటి విషయం ఏంటంటే ఏ ప్రాజెక్ట్ చేయాలో ముందుగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సెట్ ప్రాజెక్ట్ గోల్స్, అంటే డిఫైన్ వాట్ యు వాంట్ టు అచీవ్. అంటే ఏమి సాధించాలనుకుంటున్నారో మీరు దానిని సెట్ చేసుకోవడం, గోల్గా సెట్ చేసుకోవడం. డెవలప్ ప్రాజెక్ట్ షెడ్యూల్, క్రియేట్ టైమ్ లైన్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ షెడ్యూల్ని అభివృద్ధి చేసుకునేటటువంటిది ఎలా ఉండాలి అంటే ప్రాజెక్ట్ కోసం మనము ఎంత టైం అనేటటువంటిది తీసుకోవాలనుకుంటున్నామో చూసుకోవడం. అలాగే ఎస్టాబ్లిష్ బడ్జెట్, అంటే డిటర్మైన్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్కి ఎంత మీరు డబ్బు ఖర్చు చేయగలరో నిర్ణయించుకోవడం. అలాగే ఐడెంటిఫై రిసోర్సెస్, అంటే డిటర్మైన్ వాట్ రిసోర్సెస్, పీపుల్, మెటీరియల్స్, ఎక్విప్మెంట్ యూ నీడ్. నీకు ఎలాంటి రిసోర్సెస్ అవసరమో నువ్వు గుర్తించాలి. నీకు అవసరమైనటువంటి వనరులు, వ్యక్తులు కావాలన్నా, లేదంటే మెటీరియల్ కావాలన్నా, లేదా ఎక్విప్మెంట్ కావాలని నిర్ణయించుకోవడం. ఇది ప్లానింగ్, అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్. అలాగే ప్రాజెక్ట్ ప్రాసెస్కి వచ్చినట్లయితే ఇనిషియేషన్, అంటే దీక్ష, అంటే స్టార్టింగ్ అన్నమాట. అంటే స్టార్ట్ ద ప్రాజెక్ట్ అండ్ డిఫైన్ ఇట్స్ స్కోప్. ప్రాజెక్ట్ని ప్రారంభించడము, దాని యొక్క పరిధిని నిర్వచించడము. సెకండ్ వన్ ప్లానింగ్, ప్రణాళిక. అంటే డెవలప్ ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్. వివరణాత్మకంగా ప్రాజెక్ట్ ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, అమలు చేయాలి, ప్రాజెక్ట్ పనులను నిర్వహించడం జరగాలి. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, అంటే ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ మేక్ అడ్జస్ట్మెంట్స్. ప్రాజెక్ట్ యొక్క పురోగతిని ట్రాక్ చేస్తూ ఏవైనా సర్దుబాట్లు ఉంటే వాటిని చేసుకోవడం. అండ్ దెన్ క్లోజర్, కంప్లీట్ ద ప్రాజెక్ట్ అండ్ ఎవాల్యూట్ ఇట్స్ సక్సెస్. ప్రాజెక్ట్ను కంప్లీట్ అయిన తర్వాత పూర్తి చేయడము, దాని విజయాన్ని అంచనా వేయడం.